ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి బంధనం డబ్బుల నుంచి 2,000 రూపాయల చొప్పున లాగేసుకుంటున్న సైకో నారా లోకేష్. ఏంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో సైకో నారా లోకేష్, లూటర్ లోకేష్ అట, #లూటర్ లోకేష్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఏంటిదంతా? అసలు ఎవరన్నా ఒప్పుకుంటారా ఇలా? నీకే అభిమానులు ఉంటారా పరిగెట్టుకుంటూ రావడానికి? గెలిచి కూర్చోబెట్టిన వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు? జగన్, వాట్ అట్రాషియస్ లాంగ్వేజ్ ఇస్ దిస్? రూపాయల 15,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు 13,000 ఇస్తారట. మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబులోకి. ఏంటి, ఇసుక మధ్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్? తల్లులకు ఇచ్చే డబ్బుల్లో కూడా ఈ కకృతి ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం అనేది జరిగింది అంటున్నారు, ఆ మహామేతగాడి పేరు రావట్లేదు, కానీ ఆ జరిగిన దోపిడీ చాలా ఎక్కువ. ఇక్కడ తీసుకొచ్చాడు, లిక్కర్ కలిపేశాడు. ఆయన మీద జరుగుతున్న, ఇప్పుడు ఆ పార్టీ మీద జరుగుతున్న ఆరోపణలు తీసుకొచ్చేసి లిక్కర్లో వేసాడు. ఇసుక మాఫియా చేసింది మీ వల్లభనేని వంశీ, జైల్లో మగ్గుతున్నాడు. మైన్లు మాఫియా తెలుసు కదా, పేరుని నాని కూడా నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో ఇరుక్కున్నాడు, తెలుసు కదా. నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పుకుంటూ పోతే గొంతు ఎండిపోతుంది. అందుకనే నిన్న లోకేష్ గారు క్లియర్గా 24 గంటల్లో ప్రూవ్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు ఆయన. ఏమండి, ఇవన్నీ ఎవరికి చెప్పాలంటే మనం, నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రాపర్గా పద్ధతిగా ఉన్నాళ్ళు, దే మే బి యావరేజ్ ఇన్ పర్ఫార్మెన్స్, పద్ధతిగా ఉన్నాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటారు, సిగ్గుతో బాధపడతారు, కొంచెం బిడియ పడతారు. ఇవన్నీ ఏం లేకుండా లూటర్ లోకేష్, దాని తర్వాత సైకో లోకేష్ అని పెట్టే ఇలాంటి వాళ్ళ బ్యాచ్కి, సైకో బ్యాచ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఓ ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ రెక్కలు ఇడిచి రోడ్డు మీద తన్నేసి వెళ్ళిపోయారు ఎలక్షన్ అయిన తర్వాత. అండ్ లోకేష్ సవాల్కి ఆన్సర్ చేసే అంత సీన్ అయితే జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు.